మొత్తం అడివంతా ఇదే ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు బర్రెలు కాసింది, ఆవులు కాసింది, మేకలు కాసింది. చిన్నప్పుడు తెలియని వయసులో మనం పని చేస్తాం కదా, ఇదే అనమాట అడవి అంతా, ఏరియా అంతా ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఎప్పుడు మంచిగా చల్లగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికి మా ఊర్లో ఉన్నాను. మా ఊరికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడికి కొంచెం పని ఉండి వచ్చాము. కాకపోతే మీ అందరికీ నేను ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేనైతే లండన్కి అయితే వచ్చాను. లండన్ తెలుసు కదా, లండన్ అంటే ఇదే. కాకపోతే మా మా ఇంట్లో బాత్రూమ్ ఉన్నా కానీ నేను మా ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తానన్నమాట. నాకు ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. నేను వచ్చే ప్లేస్ మీకు కూడా ఖచ్చితంగా చూపించాలనే వస్తున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా చూస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. నా ఈ అడవి వాతావరణం మొత్తం మీకు చూపిస్తాను. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకేం చేస్తున్నారు? అందరూ టిఫిన్ చేశారా? ఇప్పుడైతే టైం అయితే దాదాపుగా 10 అయితే కావస్తుంది. 10కి నేనైతే పోతున్నాను. పోయి మళ్ళీ కలుద్దాం. అంటే ఏం చేస్తున్నారు అయితే ఇంకా ఎట్లా మీ అందరికీ ఇక్కడ వాతావరణం చూపిస్తాను. ఈ అడవి ప్రాంతం, ఇంకా పక్కన రాళ్ళు, గుట్టలు, మళ్ళీ ఇంకా చెరువు, అన్నీ మీకు తప్పకుండా నేనైతే చూపిస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వాతావరణం అంతా చూపిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం చేస్తున్నారు? మీకు కూడా ఒకసారి ఇక్కడ ఈ వాతావరణం చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ పక్కన ఒకటి ఉంది, అది బాగా మంచి వాతావరణం అన్నమాట. అంతకుముందు కోరి తీశారనమాట. కోరి గుంతలు మొత్తం తీశారు. దాంట్లోనే ఇప్పుడు మొత్తం నీళ్ళంతా జామ్ అయినాయి. నీళ్ళు జామ్ అయినాయి కదా, జామ్ అయిన నీళ్ళలోనే మళ్ళీ ఇప్పుడు మొత్తం వర్షానికి స్టాక్ అయిన నీళ్ళు ఇవి చూడండి. ఎంత కోరి అనమాట, వర్షానికి స్టాక్ అయినాయి. అక్కడ బరుగొడ్లు అన్నీ స్నానం చేస్తున్నారు జీరు. అక్కడ స్నానం చేపిస్తారు, ఇక్కడ నీళ్ళు తాగుతాయి. చాలా విశాలంగా ఉంటుంది వాతావరణం అయితే. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ క్రేన్లతో. ఇది అడవి. ఇంకా లోపల కూడా వెళ్ళొచ్చు. నేను వెళ్తాను, కొంచెం టైం తీసుకొని వెళ్తాను. మీకు కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాను. మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. కొంచెం దూరం అయితే వెళ్దాం. కొంచెం అడవి ఉంది కదా, కొంచెం అడవి లోపలికి వెళ్దాం. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే అడవి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. వచ్చేసినాం, ఆయాసం వచ్చేస్తుంది. ఇదే అనమాట మొత్తం అడివంతా ఇదే ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు బర్రెలు కాసింది, ఆవులు కాసింది, మేకలు కాసింది. చిన్నప్పుడు తెలియని వయసులో మనం పని చేస్తాం కదా. ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే మీకైతే మొత్తం అడివంతా చూపించేశాను. ఇంకా కొంచెమే చూపించాను, ఎందుకంటే నాకు టైం లేదు. మా ఊళ్ళు ఒకటే పిలుస్తున్నారు, అందుకే నేనైతే ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ రేపైతే నేను కృష్ణానది పెడతాను. మా ఊరు పక్కనే ఆనుకొని ఉంటుంది తెలంగాణ బార్డర్, ఆంధ్ర బార్డర్. మాది అనమాట ఆంధ్ర అనమాట. రేగులగడ్డ గ్రామం అనమాట. అది తెలంగాణ అవతల అయితే మట్టపల్లి, గుల్లపల్లి అవి ఉంటాయి. అందుకే ఇంకా అవతలకి ఒకటే 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఒక చెరువు, కృష్ణానది వాగది దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎందుకంటే పెరిగింది, పులిచింతలు అనేది వచ్చింది కాబట్టి 1/2 కిలోమీటర్ పెరిగింది. మీకైతే రేపైతే ఖచ్చితంగా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు అయితే ఈ వీడియో పెట్టేశాను మీకోసం. ఈ అడవి చూపించేశాను, మా ఊరు అడవి కొంచెం చూపించాను. ఇంకా నేను రేపైతే పెడతాను, మిస్ కాకుండా చూడండి. ఆ చెరువుది కూడా, కృష్ణానది కూడా చాలా బాగుంటుంది. ఆ పడవెక్కి మొత్తం చూపిస్తాను మీకు. దాదాపుగా నేనైతే ట్రై చేస్తాను, మిస్ కాకుండా చూడండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, బెనిఫిట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.